ఇదిగోండి డ్రెస్ కటింగ్ విధానం అయితే చూసిండ్రు కదా. ఇలా డ్రెస్ స్టిచ్ చేద్దామని చెప్పాను కదా. ఇదిగోండి ఇలా రెడీ అయిపోతుంది. ఇన్విజిబుల్ పైపింగ్ వేసుకుంది. కొత్తగా నేర్చుకునే అమ్మాయితో అన్ని చేయించినాము. స్క్వేర్ నెక్, వెనక మాత్రం డీప్ నెక్ పెట్టినాం కదా. మీ కొలతలతో సహా ఎంత కట్ చేస్తే ఎలాగని కూడా చెప్పినాను. హ్యాండ్స్ వచ్చేసి ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది కదా, బుట్టా హ్యాండ్సే గాని కింద పట్టి వచ్చేది. చాలా మంది నెట్ క్లాత్ తోటి కూడా కొట్టుకుంటున్నారు ఈ విధంగా. ఇదిగోండి ఇలా వచ్చేసి మన డ్రెస్ వచ్చేసి ఫ్రాకు, కుచ్చుల ఫ్రాకు. కిందికి లైనింగ్ అది ఏం వేసుకోకుండా పైన బాడీకి మాత్రమే లైనింగ్ వేసుకొని ఇలా కుట్టుకుంటే చాలా సింపుల్ గా డ్రెస్ అయితే రెడీ అయిపోతుంది. మీరు కూడా ఈ కట్టింగ్ విధానం మొత్తం చూడండి. కట్టింగ్ చూపించేశాను. ఓకే ఫ్రెండ్స్, ఇక కుట్టడం చూపించడం కుదరలేదు. చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, మనము పెద్ద సైజు వాళ్ళకి ఫ్రాక్ మోడల్ టాప్ కుడుతున్నాను. ఫ్రాక్ మోడల్ అన్నట్టు. క్లాత్ ఇది ఫ్యాబ్రిక్. ఇది క్లాత్ తోటి మనం కిందికి లైనింగ్ వేసుకోవడం లేదండి. పైన బాడీకి మాత్రం లైనింగ్ వేసుకొని కిందికి కుచ్చులు పెట్టేస్తున్నాం. లెంత్ ఎంత, మోడల్ ఎంత, సైజ్ ఎంత అనేది మీకు ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇప్పుడు మనము మీటర్ లైనింగ్ క్లాత్ అయితే తీసుకున్నాం. తీసుకొని వాష్ చేసి లాగి, వాష్ అంటే చాలా మంది వాటర్లో ఒక 5-10 మినిట్స్ పెట్టేసి తీసి ఆరేయాలి అంతే. దేని తర్వాత అంచులు ఒకవైపు పెట్టుకోవాలి. అంచులు ఒకవైపు పెట్టుకొని మనం హైట్ కాదు, మనము నడుం లూజ్ ఇంతే సరిపోతే ఇంతలనే హైట్ అయిపోతుంది. కానీ మనం చిన్నపిల్లలం కాదు కదా, పెద్ద కదా బాడీ లూజ్, మనకు సరిపోదు. కాబట్టి బ్లౌజ్కి వేసినట్టే సేమ్ డబుల్ ఫోల్డింగ్ వేసేసుకోవాలంటే బ్లౌజ్కి మనం ఒకవైపు బ్యాక్ పార్ట్ తీసుకుంటాం కదా, ఇది 2 పార్ట్లు ఒకటేసారి తీసుకుందాం. ప్రిన్స్ కట్ వద్దు కదా, బాగుండదు. నార్మల్ కటింగ్. పైన బాడీ మట్టుకు, పైన బాడీ మట్టుకు నీకు బాడీ మెజర్మెంట్ తీసుకున్నా సరే, వాళ్ళ కోసం నేను డ్రెస్ చూపించిన సరే ఒక 2. ఫస్ట్ ఏం చేద్దామంటే, ఇది టాప్ ఫ్రాక్ మోడల్ కాదు, మెజర్మెంట్ తెచ్చింది నార్మల్ కుర్తీ అన్నట్టు. నార్మల్ కుర్తీ కానీ మనం బాడీకి ఎంత తీసుకోవాలో మనకు మెజర్మెంట్ తెలియాలి. 14 ఇంచెస్ పెట్టాలా. ఇక ఇక్కడ చూసుకున్నా కానీ వెస్ట్ దగ్గరికి ఒకంటే. చాలా మంది మనం వెస్ట్ బయటికి గీసేటప్పుడు 13కి గీస్తాం కదా, అది నార్మల్ గా 1 ఇంచ్ ఎక్కువ పెట్టుకుందాము. పెట్టుకొని కుట్లకు అది ఇది కలిపి, నువ్వు హైట్ ఉన్నావు కాబట్టి ఫిట్ పెడదాం. మరీ ఎక్కువైతే కూడా లుక్ ఉండదు. కానీ కుట్లతో సహా 15 నువ్వు హైట్ ఉన్నావు, హైట్ లేని వాళ్ళకి 14 మస్తు అయిపోతుంది. 14 పెట్టుకుందాం. ఈ 14 ఇక్కడ హైట్, బాడీ హైట్ 14 అయితే మనం 15 పెట్టుకుందాం. నడుము చుట్టుకొలత పెట్టుకోవాలి. ఇక్కడ చుట్టుకొలత, ఈ 14 ప్లేస్ లో చుట్టుకొలత. అంతే. ఇది 17.5 అంటే 34 అంటే 35 కదా, హాఫ్ అంటే 35 కదా, 35 ఎగ్జాక్ట్ అన్నట్టు. కానీ ఫ్రాక్ కాబట్టి ఒక 1 ఇంచ్ ఎక్స్ ఉంచుకోవాలి. ఇది ఏమో టాప్ కదా. ఓకే, 18.5 అంటే డబుల్ ఫోల్డ్ చేస్తే 18, 36, 37 అంటే నీ నడుం లూజ్ వచ్చేసి 37. అదే ఇదే ఇక్కడనే ఫ్రాక్ ఎక్కడైతే నీకు నిలబడుతుందో అక్కడనే. ఇది కాదు నువ్వు చూసేది, తప్పు. ఇవి అక్షరాలు చూడు, వైట్ది ఇక్కడికి వెళ్ళి చూసుకో. ఇగో ఇక్కడికి వెళ్ళి నువ్వు టేప్ పెట్టడం ఇవి పెట్టి అక్షరాలు ఇవి చూస్తున్నావు ఉల్టా నుంచి. 37 నేను మార్క్ చేసేటప్పుడు వీటిని ఏమేమి చేంజ్ చేసుకోవాలని చెప్తా. అంటే అసలు మెజర్మెంట్లు ఇవి నీకు 14, 37. దీంట్లో నీకు ఇక్కడ ఏం చేంజ్ చేయాలో చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి నీకు ముందు వెనక డీప్ నెక్కేనా, సేమ్ ఇంతే. ఓకే, సేమ్ ఇంతే కాబట్టి ఎంత పెట్టుకుందాము. 6.5 లేదు ఇక్కడ. స్ట్రేట్ ఇది చూసుకోవాలి, పాయింట్ ఇట్లా చూపిస్తుంది చూడు, ఇట్లుందా పాయింట్.
ఇట్లా టేపు వైట్ పెడతా. కొత్తగా నేర్చుకునే వాళ్ళు మెజర్మెంట్ ఇలా వేసుకోవాలి. తెలియదు కదా మీకు, తెలిసే వాళ్ళకు కరెక్ట్ 6 ఉంది. ఎక్కడికి ఉందా? కుట్లకు 6. ఇగో ఇక్కడికి ఉంది కదా, కుట్లు వేసుకుంటే 6 అంటే షోల్డరు 6. నెక్స్ట్ షోల్డర్ లో మళ్ళీ ఫీట్ ఎంత? ఫీట్ ఈ కుట్లతో సహా, ఓన్లీ ఫీట్ కుట్టుతో సహా 4. ఇగో ఇటు కుట్టుకు అటు కుట్టుకు 4 అంటే ఇది ఫీట్, ఇది 4. ఇది వంగ మిగతాది నెక్ అన్నట్టే. 6 లో 4 పోతే మిగతాది నెక్ 2 ఎందుకు వచ్చిందంటే నువ్వు డీప్ తొడగడం వల్ల 2A వచ్చింది. లేకపోతే 3 పెట్టుకోవాలి. నువ్వు మీదికి నెక్ పెట్టుకున్నప్పుడు, 3 పెట్టుకోవాలి. ఎంత కిందికి దిగితే అంత ఇది తక్కువ వస్తుంది. ఇది లాజిక్ గుర్తుంచుకోవాలి. మన ఫీట్ కాదు, నెక్ పాయింట్. నేను ఇక్కడ అయ్యేటప్పుడు చెప్తాను నీకు. ఒక 2-3 సార్లు వింటే నీకు క్లారిటీ వచ్చేస్తుంది. నేను ఫస్ట్ పాయింట్ చెప్తా. ఫస్ట్ మనకు హైట్ వచ్చేసి ఎంత వచ్చింది? 15. విత్ స్టిచ్చింగ్ తోటి ఇది 14 వచ్చింది, స్టిచ్చింగ్ 15కి ఇట్లా ఒక లైన్ వేసుకోవాలి. ఎందుకు వేసుకోవాలి? నువ్వు పైనుంచి కింది పెట్టుకొని కింద మడతకి వేసుకోవచ్చు కదా, కింద వదిలేసి పైననే ఎగ్జాక్ట్ గా పెట్టుకోవచ్చు కదా. డౌట్ వస్తుందా? నీకేమనిపించలేదు? ఇంకా ఇట్లా పెడుతున్నా కదా, ఈ పైన ఫోల్డింగ్ ఉంది కదా, ఇక్కడ నుంచి పెట్టుకుంటాం కదా మనం. అసలైతే పైన నుంచి పెట్టుకుంటాం, కుడి సైడ్ కింది వైపు ఉంచుకోవాలని మీకు క్లారిటీగా తెలవాలి. మనం కింద నడుము వచ్చేసి మన రైట్ సైడ్ ఉంచుకోవాలి. టాపులు కట్ చేసుకున్నా అంతే, అందుకే కింది నుంచి పెట్టిన నేను. కొంచెం విన్న తర్వాత ఈ డౌట్లు వస్తాయి. ఓకే, 15కి పెట్టేసిన. పెట్టిన తర్వాత మనకి ఎంత వచ్చింది? షోల్డర్ 6 ఇంచెస్. 6 ఇంచెస్ ఒక లైన్. 6 వచ్చినప్పుడు ఇది ఎంత వస్తుంది? 6 వస్తుంది. సేమ్ ఒక లైన్ వేసుకోవాలి. ఇదేం లేదు, ఇక కింద లైన్. డ్రెస్ కాదు కదా 3 లైన్లు వేసుకోనికి, ఇవి 2 లైన్లు వచ్చినాయి. దీనికి ఇది టచ్ చేయాలి. 6కి 6. ఇక్కడ కూడా 6 ఉండాలి. క్రాస్ అవుతుంది చూడు, మన స్కేల్ తోటి లైన్ వేసే వరకల్లా ఇట్లాంటి క్రాసులు కాకుండా చూసుకోవాలి. పెట్టుకొని ఇది 1.5 ఉండాలి. మనం చూసుకోవాలి. ఇక్కడ సేమ్. డీప్ నెక్లు వచ్చినప్పుడు మాత్రం ఇవి చేంజ్ కావు. 4 ఫింగర్స్ 2.5 ఉంటుంది చూడ. 2.5. ఇప్పుడు మన చెస్ట్ లూజ్ వచ్చి ఇంత ఉంటే ఇది కరెక్ట్. 7.5 ఆర్మ్ రౌండ్ ఉంటే నీకు ఇది కరెక్ట్ అన్నట్టు. 7.5 ఇది 7.5 ఉంది. నీ ఆర్మ్ రౌండ్ ఎంత ఉంది చూడాలి. మనం చూడాలన్నప్పుడు ఏం చేయాలి? కొలత డ్రెస్ ఉంటుంది. కొలత డ్రెస్ కి మన ఆర్మ్ రౌండ్ తీసుకోవాలి. తప్పు, 8.5 ఉంది నీకు. 8.5 ఉంది. చెస్ట్ లూజ్ ఎక్కువ ఉంది చూసి. ఇది ఓన్లీ 4,000 పెట్టిన, 7కి వస్తుండొచ్చు నీకు. చెస్ట్ లూజ్ చూడాలి కదా మనం. 19.5. ఓకేనా? 19.5 టేప్ తోటి డబుల్ చేసుకో. నువ్వు ఇవి నెక్స్ట్ టాప్ కట్ చేసుకున్నప్పుడు నువ్వు ఇవి నోట్స్ రాసుకోవాలి. కవర్ అక్క పెట్టేసి వీను నీకే ఇక్కడికి 19.5 ఫోల్డ్ చేసినారు. డబుల్ ఫోల్డ్ చేయాలి. ఇది భాగం డబుల్ కదా మన ఫోల్డింగ్. మనకి ఈ మడుతు ఉంటుంది చూడు, ఇంత పెట్టినాం అన్నట్టు. ఇప్పుడు టాప్ దీని మీద కొలత మెజర్మెంట్ ఇట్లా డబుల్ ఫోల్డింగ్ ఉంది మనకి ఇక్కడ అన్నప్పుడు 19.5 డబుల్ తీసుకొని ఈ సగం ఫోల్డింగ్ మనం ఇక్కడ పెట్టేసుకున్నాం. ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు నీకు ఇక్కడ 4 లేయర్స్ ఉన్నాయి, అది తెలిసింది, అది అర్థమైంది. ఇప్పుడు ఈ పాయింట్ వరకు మనకి నీకు ఆర్మ్ రౌండ్ వచ్చేసి 8.5 రావాలి. వచ్చినా ఇది కరెక్ట్ అన్నట్టు. ఇది రాలేదనుకో మన సంక రౌండ్ అనేది తప్పు అన్నట్టు. మనకు టైటు లూజు సంగ పట్టేయడం అన్ని దీంట్లో అవుతాయి ప్రాబ్లమ్స్. ఇది కరెక్ట్ కదా. మన కింద ఇది వచ్చేసి 37 కదా. 37ని 4 భాగాలు చేసుకోవాలి. 37 ఉంది కదా, దీన్ని 4 భాగాలు. లెక్కలు రానవసరం లేదు మనకు. ఇప్పుడు 4 మడతలతో అయిపోయి 9.5 వచ్చింది. 9.5 విడబెడతా, నేను చూపిస్తాను నీకు ఏమేమి చేంజ్ చేయాలని చెప్తాయి. 9.5 ఒరిజినల్ పెట్టిన,
పెట్టేటప్పుడు ఒక 1 ఇంచ్ డాట్లకు 10 ఇక్కడికి డాట్స్ వేస్తాం కదా అది ప్లస్ మళ్ళీ కుట్లకి 2 ఇంచెస్ 1.5 ఇంచెస్ చాలు ఫ్రాక్ కదా. ఇక్కడ 10 ఇక్కడ 10 సరిపోతుంది అన్నట్టు సేమ్. ఇక్కడ నీకు డాట్స్ వేసే వరకు నడుము దగ్గరకు సన్నగా అయిపోతుంది. ఇది చెస్ట్ దగ్గర ఇది 10 ఇది 10. ఇవి నీకు డాట్లు వేసే వరకు ఇక్కడ నీకు మంచి ఫినిషింగ్ వచ్చేస్తుంది. ఎందుకు అట్లా నార్మల్గా వేసుకోవచ్చు కదా డాట్లు పెట్టకుండా, షేప్ రావాలి కదా చెస్ట్ పాయింట్కి. ఇది పెట్టుకొని ఇది పెట్టేసుకుంటే మధ్యలో లూజ్ వచ్చేసి మనకి ఇక్కడ ఫిట్టింగ్ పట్టేసి కరెక్ట్ ఉంటుంది. దానికోసం ఆ లైన్. ఇది 1.5 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు. ఫ్రాక్ అయిపోయింది. పెద్ద ఫ్రాక్ అయినా నువ్వు చిన్నది కుట్టినావు కదండి మనం, అదైనా అంతే ఇదైనా అంతే. ఇప్పుడు మెజర్మెంట్లు చిన్నగా పెద్దగా. ఇది నీ బేస్ చేంజ్ అయింది, ఇది చేంజ్ అయింది. ఇది 6 పెట్టినామా, ఇది 6 పెట్టినాం, ఇది 10 పెట్టినాం. ఓకేనా, ఇది 10 పెట్టినాం అంటే 9 నీకు ఎగ్జాక్ట్ గా. కానీ 1 ఇంచు 9.5 ఇంచు నువ్వు డాట్లకి పెంచుకున్నావు అన్నట్టు. గది ఇంకా ఎక్కువ పెంచుకోవాలన్నా పెంచుకోవచ్చు, షేప్ ఎక్కువ రావాలి అంటే. ప్రిన్స్ కట్ పెడతాము, ఇంకా లావు ఉంటారు, లావు అని అన్నప్పుడు ఎక్కువ పెట్టుకోవచ్చు డాట్స్ కి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, షోల్డర్ ని ఫీట్ ఎంత వచ్చింది? 9 కాదు, ఫీట్, ఓన్లీ ఫీట్ 4 అది 4 కదా. ఈ 4 ని ఇక్కడ పెట్టుకుంటే త్రూ 2 కదా నీకు ఈ 2 ఇట్లని. ఇది ఫీట్ మొత్తం 4, ఇది వచ్చేసి 2. ఈ 2లో నీ నెక్ ఎంత డీప్ ఉంది, ఇది డీప్ అంటాం. ఈ వరకు 2 నెక్ డీప్. ఈ డీప్ ఎంత ఉంది, ఫ్రంట్ ఎంత ఉంది, బ్యాక్ ఎంత ఉంది, మనం ఇప్పుడు మెజర్మెంట్ చేసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ ఇలా ఉంది కదా. ఈ ముందుది ఫ్రంట్, ఈ వెనకది బ్యాక్. ఇప్పుడు దీన్ని మెజర్మెంట్ చేసుకోవాలి. క్రాస్ వెనకకి ఎంత ఉంది, 8 ఉంది వెనకది. ముందు ఎంత ఉంది, 7 ఉంది. 7కి 2 పాయింట్స్ తక్కువ ఉంది, 8కి 2 పాయింట్స్ తక్కువ ఉంది. అంతే పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదిగో చూడు, ఇది ఫ్రంట్ కదా ముందు కనబడేది, 7, బ్యాక్ 8. అదొక 2 పాయింట్స్, ఇది ఒక 2 పాయింట్స్ తక్కువ వేసుకొని పెట్టుకుంటే కుట్టే వరకు ఈడ కుట్టుకోయినప్పుడు ఈడ కుట్టు దిగుతుంది కాబట్టి సేమ్ అన్నట్టు. ఇది కూడా చాలా మందికి కుట్టు కొదలేవు కదా అని డౌట్ వస్తుంది కదా. మనం ఫీటత్క పెట్టినాం కదా, మళ్ళీ కుట్టు ఖర్చుకు దిగుతుంది. సేమ్ అయిపోయిందా. ఓకే, ఇప్పుడు దీన్ని సేమ్ కాకుండా వాళ్ళు చాలా డీప్ తొడుగుతారు కాబట్టి ఫస్ట్ సేమ్ లైన్ వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ 1/2 ఇంచు బయటకు వేసుకోవాలి. డీప్ కావాలనుకుంటే ఇప్పుడు నార్మల్ గా చూపిస్తా. మీకు ఎట్లా తెలిసింది డీప్, వాళ్ళు డీప్ వేసుకుంటారని అనిపిస్తుంది కదా, ఇల్లు తెలిసిపోతుంది, చూడగానే అర్థమైపోతుంది. ఇంత పెడితే సరిపోతుండేనా, ఇంత పెట్టాలి. కుట్టే వరకు ఈడికి అయితే మళ్ళీ ఇది ఈడ పెంచొద్దు, క్రాస్ లా లైన్ డీప్ చేయాలి. ఇందులో స్క్వేర్ నెక్క, రౌండ్ నెక్క, స్టార్ నెక్క డిసైడ్ చేసుకొని ఇందులోనే డ్రా చేయాలి బయట పోకుండా. ఇప్పుడు నీకే నెక్ కావాలి, స్క్వేర్ అయినా, రౌండా, బ్యాక్ ఏంది, ఫ్రంట్ ఏంది తెలిస్తే దాన్ని బట్టి నేను ఇప్పుడు కట్ చేయొద్దు, ఫీజింగ్ కట్ చేసుకుందు. ఓకేనా, అంతే. ఇప్పుడు నార్మల్ టాప్ ఫిల్స్ టాప్ లో బాడీ అయిపోయింది. దీన్ని ఇది కట్ చేసి దీన్ని తీసుకోవాలి. కింది పార్ట్ ఉంటుంది కదా రౌండ్, కుచ్చులకి ఆల్రెడీ కుచ్చులు పెట్టాలి. అది ఎట్లా అనేది చూపిస్తాను నేను. ఇదిగోండి, కట్టింగ్ ఇలా చేసుకోవాలి. ప్లస్ మనము అర్థమయ్యే విధంగా మీకు నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేసినాను. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేస్తలేరు, కామెంట్ చేస్తలేరు. ఇట్లా రౌండ్ మన వీడియోని చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏదైనా కావాల్సితే కంపల్సరీ కామెంట్ చేస్తే దాని గురించి నాకు తెలుస్తుంది. మీకు ఏది కావాలంటే అది చెప్పగలుగుతాను. మనమైతే పైన బాడీ అయితే అయిపోయింది. ఆ బాడీని పెట్టి పైన క్లాత్ని ఎలా అడ్జస్ట్ చేయాలి, ఎలా కట్ చేయాలి అది చూపిస్తాను ఇప్పుడు. చూడండి, ఇదిగోండి ఫ్రెండ్స్,
నార్మల్గా చాలా మంది చేస్తారు, ఇదే తప్పు చేస్తారు. ఈ కొలతలు పెట్టుకోరు, సైడ్ కుట్లు వేసుకుంటప్పుడు నెక్ కట్ చేసి చాలా మంది పొరపాటు చేస్తారు. నెక్ మనం ఫీజు మీద కట్ చేసుకొని వేస్తే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కానీ ఫినిషింగ్ నీట్గా జారనీకి అటు ఇటు ఏమి ఉండదు. అలా చేయడం ట్రై చేయండి, మీరు కూడా చాలా బాగా వస్తుంది. ఈ 4 డాట్స్ కూడా 4 వైపులా పెట్టుకునేది మార్క్ చేసుకోవాలి, కచ్చక పెట్టేసుకొని. ఇది రోలర్ తోటి అయితే పెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి. ఇట్లా డాట్స్ పడతాయి, కరెక్ట్గా వచ్చేస్తాయి అన్నట్టు. ఇదిగోండి 4 వైపులా ఇట్లా మంచిగా వస్తాయి. కాటన్ వాటికి మాత్రమే వస్తాయి. ఇప్పుడు క్లాత్ తీసుకుందాం. మనం క్లాత్ని ఎలా అడ్జస్ట్ చేద్దాం. మనం ఫ్యాబ్రిక్ వచ్చేసి ఈ క్లాత్ వచ్చేసి 2.5 మీటర్స్ ఉంది, అంటే 2.5 మీటర్లు ఉంది. 2.5 మీటర్లు మనం ఫ్రాక్ లాగా అయితే స్టిచ్ చేసుకోవచ్చు. నార్మల్గా జీన్స్ మీదకి, టాప్స్ మీదకి చాలా బాగుంటుంది. లెగ్గిన్ మీదకి కూడా చాలా లుక్ వస్తుంది. దీన్ని ఇప్పుడు మనం ఫ్రాక్ హైట్ తీసుకుందామా, పైన బాడీ తీసుకుందామా? టాప్ హైట్ తీసేసుకొని బాడీ తీసుకుందామంటే మన టాప్ హైట్ తక్కువ అయిపోతుందేమో టెన్షన్. బాడీ కదా అది పైన. అయితే ఒకసారి మీరు ఇలా పెట్టి చూసుకోవాలి. ఇవేంటి కరెక్ట్గా వచ్చే పొజిషన్ ఉన్నాయి కాబట్టి ఇది ఇలాగే కట్ చేసుకోవాలి. పొరపాటుని ఇట్లా కట్ చేసుకున్నాం అనుకో అవి పడుకుంటాయి షేప్స్ అన్ని. ఇవి ఇట్లుండాలి కాబట్టి మనం ఇట్లా చూసుకోవాలి. ఫస్ట్ చూసుకొని ఇక్కడ వచ్చి మళ్ళీ ఇక్కడికి వెళ్ళి నీకు ఇంత రావాలి. ఇంత రావాలి అన్నప్పుడు గేర్ ఇలా తీసుకోకుండా నార్మల్గా ఇక్కడ వరకు మొత్తం తీసి కట్స్ ఎంత రావాలి నీ హైట్ నీవు ఆలోచించుకో ఒకసారి. ఈ క్లాత్ మన గేరా ఉంది కదా, పన్నలా మనం ఒక వైపు అయితే తీద్దాం అనుకుంటున్నాను. దీంట్లో ఇది సరిపోతుందా నడుము చుట్టుకొలతో చూద్దాము. కాకపోతే డబుల్ క్లాత్ తీసేయాలి, సరిపోవట్లేదు. ఇటు కుట్టు కట్టు కుట్టితే సరిపోతలేదు, వెనక భాగం ముందు భాగం తీద్దామంటే. ఇప్పుడు 2 తీయాలి అని అంటే మనకి గేర తక్కువైపోతుంది. 27 వచ్చింది కదా నీకు, 27 ఇది కదా వెళ్ళది. అవునేమో ఇది కూడా ఇట్లనే షేప్స్ పెట్టాలేమో. ముక్కలు అవుతుంది ఫ్రాక్, 2 ముక్కలు. ఆ బాడీ తీసేసి ఇప్పుడు ఎంత 27 ప్రకారం షేప్స్ పెట్టుకొని కట్ చేస్తే ఇగో 27 ఈడు వరకు తీసేస్తే దీంట్లో బాడీ అవుతుంది, హ్యాండ్స్ అవుతుంది. మంచి సరిపోతుంది, సూపర్. ఇంతసేపు పట్టింది మనకి. ఇది డబుల్ లేయర్ చేసేసి ఏం అర్థం కాదు. ఇది ఆమెకే అర్థమైతలేదు, వచ్చిన వాళ్ళకి. మనకేం అర్థమవుతుంది? క్లాత్ సేవ్ చేయడం వచ్చిన తర్వాత నవ్వుకున్నాడు తర్వాత అర్థమవుతుంది. ఇప్పుడు బాడీ ఇచ్చేసే ఇక అర్థమవుతుంది. క్లాత్ని ఎట్లా తీయాలి ఎట్లా అనేది చెప్తున్నది అంతే, దాంట్లో ఏం లేదు. ఇప్పుడు ఇది కట్ చేసి ఇలా కట్ చేసుకుంటూ ఇగో ఇది ఉంది చూడు, ఈ లైన్ లాస్ట్ వరకు కట్ చేసి. ఇక దీన్ని ఏం ఆలోచించు, ఈ లైన్ కట్ చేసుకుంటూ వచ్చేసే లాస్ట్ వరకు. ఆ లైన్ ఇక్కడ వరకు కట్ చేసుకుంటూ వచ్చేసే ఇక్కడ వరకు. ఇక బట్ట తీసేస్తున్నాం అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, పైన బాడీ కట్ చేసిన కదా. కట్టింగ్ చేసేటప్పుడైనా స్టిచ్చింగ్ చేసేటప్పుడైనా కొన్ని లాజిక్లు ఉంటాయి. లాజిక్ ఆలోచించకుండా కుడితే మాత్రం కొంచెం కష్టమే. ఆ లాజిక్స్ అన్ని మన వీడియోలలో అయితే ఉంటాయి. చూడండి ఇక్కడ షేప్స్ ఉంటాయి కదా, షేప్స్ కూడా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కుట్టే వాళ్ళకి కొంచెం అర్థం కాదు. ఇదిగోండి పైనకే రావాలి అన్నప్పుడు మనం ఇది కింది భాగంకి పెట్టుకోవాలి. నడుం భాగానికి ఈ కిందిది పెట్టాలి. షేప్స్ కొంచెం ఆలోచిస్తే ట్రిక్స్ అనేటివి తెలుస్తాయి. ఉల్టా పెట్టాలి, సీదా పెట్టాలి, పిన్స్ పెట్టుకోవాలా, ఏ ప్లేస్లో పిన్స్ పెట్టుకొని అక్కడ పెట్టుకోవాలి, మన ఏ ప్లేస్ అప్పుడు పిన్స్ అవసరం లేదు అనేది లాజిక్లు చెప్తుంటాను. చూడండి ఇది కట్టింగ్ అయిపోయింది కదా, పైన బాడీ అయితే అయిపోయింది. అయితే ఒకసారి నేను సెట్ చేస్తాను. ఇదిగోండి మనకు హైట్ అనేది కరెక్ట్గా రావడానికి చూసుకొని మిగతా ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేద్దాం. దీంట్లో కూడా డిఫరెన్స్ ఉన్నాయి, ఫ్లవర్స్ షేప్స్.
మనం హైట్ ఇప్పుడు ఇట్లా పెట్టుకుంటున్నాం, షేప్స్ ఇట్లున్నాయి కదా, హైట్ ఇట్లా పెట్టుకుంటున్నాం. 27 కావాలి మనకు హైట్ వచ్చేసి. ఈ 27 వరకు తీస్తే మనకు కొంచెం క్లాత్ అయితే మిగులుతుంది. ఇది దేనికన్నా మనకు హ్యాండ్స్ కి పట్టీలాగా యూజ్ చేసుకోవచ్చు. కాదు కొంచెం ఎక్కువ పర్వాలేదు అన్నప్పుడు ఉంచుకోవచ్చు. ఈ కింద ఫోల్డింగ్ కావాలి కదా నాన్న, కిందికి నీకు కింద ఫోల్డింగ్ కావాలి కదా, ఇంకో 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఉంచాలి. 29 ఉంచితే కింద ఫోల్డింగ్ 2 ఇంచెస్ పోతుంది. 29 పెట్టుకుంటే 31 ఉంది. 2 ఇంచెస్ తీసినాం అనుకో, దానికి హ్యాండ్స్కి వస్తుంది పట్టిలాగా కింద. ఓకే, డ్రెస్ కట్టింగ్ అయిపోయింది కదా నార్మల్గా. ఇప్పుడు స్టిచ్చింగ్ లో కొంచెం ప్రాసెస్ చెప్తా, మొత్తం కుట్టేది చూపియను. ఈ టాప్కి యూజ్ అయ్యేటట్టు మేమైతే రెడ్ది థ్రెడ్ పైపింగ్ అయితే వేసుకుంటున్నాం, ఇన్విజిబుల్ లాగా. అది సింపుల్ గా వేసుకోవడం చూద్దాం. కుట్టేటప్పుడు డ్రెస్ వీడియో అస్సలు చూపించలేను, ఎందుకంటే నేర్చుకునేట అమ్మాయి కుడుతుంది కాబట్టి. బాయ్ ఫ్రెండ్స్, వీడియో చివరి వరకు చూడండి. కావాలంటే ఫ్రాక్ రెడీ అయినాక షార్ట్ అన్న వీడియోనన్నా చిన్నగా పెట్టగలుగుతా, చూపిస్తా. ఓకే బాయ్.